భగవద్గీత అధ్యాయం 2 శ్లోకాలు 27-28. జాతస్య హి ధ్రువో మృత్యుర్ధ్రువం జన్మ మృతస్య చ తస్మాదపరిహార్యేర్థే నత్వం శోచితుమర్హసి. జాతస్య హి ధ్రువో మృత్యుర్ధ్రువం జన్మ మృతస్య చ తస్మాదపరిహార్యేర్థే నత్వం శోచితుమర్హసి. జాతస్య పుట్టినవానికి హి ఖచ్చితంగా ధ్రువః యథార్థము మృత్యు మరణం జన్మ పుట్టుక మృతస్య చ మరణించిన వానికి తస్మాత్ కనుక అపరిహార్యే అనివార్యమైనట్టి అర్థే విషయంలో త్వం నీవు శోచితం దుఃఖించడము నా అర్హసి తగదు. భావం పుట్టిన వానికి తప్పక మరణం కలుగుతుంది మరియు మరణం తర్వాత జీవుడు తప్పక జన్మిస్తాడు కనుక అనివార్యమైన నీ విధి నిర్వహణలో నీవు దుఃఖించకూడదు అని కృష్ణుడు అర్జునుడితో చెప్తున్నాడు. మనిషి తన జీవితంలో చేసే వివిధ కర్మలను బట్టి తన తర్వాత జన్మ అనేది నిర్ణయించబడుతుంది. అంటే మనం ఈ జీవితంలో ఏ ఏ పనులు చేస్తామో ఆ పనుల ఆధారంగానే తర్వాత జన్మలో మనం ఏ విధంగా పుడతాము అనేది నిర్ణయించబడుతుంది. ఒక నిర్ణీత సమయం పూర్తి కాగానే మనిషి మరణించి మళ్ళీ వేరొక జన్మని పొందుతాడు. ఈ విధంగా పుట్టినవారు మరణిస్తారు, మరణించిన వారు మళ్ళీ తిరిగి పుడతారు. కురుక్షేత్రం నందు యుద్ధం జరగడం అనేది భగవంతుని సంకల్పమైనందున అది ఖచ్చితంగా జరిగే సంఘటన. ధర్మం కోసం యుద్ధం చేయడం అనేది క్షత్రియుని యొక్క విధి, అది తన పని. తన సక్రమమైన విధిని నిర్వహిస్తున్నప్పుడు అర్జునుడు ఎందుకు తన బంధువుల గురించి, తన బంధువుల మరణాన్ని గురించి భయపడాలి లేదా దుఃఖించాలి? అర్జునుడు యుద్ధం విడిచిపెట్టినంత మాత్రాన తన బంధువుల మరణాన్నైతే ఆపలేడు. కానీ తన పనిని తాను చేయకుండా ఉన్నట్లయితే అతను పతనం చెందగలడు. కాబట్టి తాత్కాలికమైన శరీరాల గురించి, బంధువుల మరణాల గురించి ఆలోచించకుండా తన పని ఏదైతే ఉందో, తన స్వధర్మం, తన ధర్మం ఏదైతే ఉందో అది చేయాలి. తన విధి నిర్వహణ తను చేయాలి అని చెప్పబడింది. నెక్స్ట్ శ్లోకం. అవ్యక్తాదీని భూతాని వ్యక్తమధ్యాని భారత అవ్యక్త నిధనాన్యేవ తత్ర కా పరిదేవన. అవ్యక్తాదీని భూతాని వ్యక్తమధ్యాని భారత అవ్యక్త నిధనాన్యేవ తత్ర కా పరిదేవన. అవ్యక్త ఆదిని ఆదిలో కనబడకుండా ఉండి, భూతాని సృష్టించబడిన వారందరూ, వ్యక్త కనబడుతూ, మధ్యాని మధ్యలో, భారత ఓ భరతవంశీయుడా, అవ్యక్త కనబడకుండా పోతారు, నిధనాని నశించినప్పుడు, ఏవ ఇది ఈ విధంగా ఉంటుంది, తత్ర కనుక, కా ఏమిటి, పరిదేవన దుఃఖము. భావం సృష్టించబడే జీవులందరూ ఆదిలో అప్రకటంగా ఉంటారు, మధ్యలో ప్రకటమై ఉంటారు, నశించినప్పుడు తిరిగి అప్రకటమవుతారు కనుక దుఃఖించవలసిన అవసరమేమున్నది అని కృష్ణుడు అర్జునుడితో అంటున్నాడు. మనుషులు సృష్టించబడే ముందు వారి ఉనికి ఎవరికీ తెలియదు, అప్రకటంగా ఉంటారు. పుట్టిన తర్వాత ప్రకటమవుతారు, చనిపోయినప్పుడు తిరిగి మళ్ళీ అప్రకటమవుతారు. కాబట్టి ఈ విషయంలో బాధపడాల్సిన విషయం ఏమున్నది అని కృష్ణుడు అంటున్నాడు.